హరే కృష్ణ. 42వ శ్లోకం. తత్కృష్ణ పాశద శ్రేష్ట మాం తస్య దయాస్పదం విద్ధి కింతు కృపా సారాభార్జో వైకుంఠవాసినః. మూలానువాదము. కావున కృష్ణ పార్షదులలో శ్రేష్ఠుడవగు ఓ నారద, నన్ను శ్రీకృష్ణ కృపాపాత్రునిగా తలపవలదు. వైకుంఠవాసులే ఆయన యొక్క కృపాసార పాజనులు. టీకానువాదము. అందువలన కృష్ణ పార్షదులలో ప్రధానుడవగు ఓ దేవర్షి, భక్తికి విరోధమగు ముక్తిని ప్రసాదించు. ఏ శక్తి మా ఇరువురకు కలదని చెప్పుచుంటివో అది శ్రీకృష్ణ కృపా లక్షణమని తలంపకుము. కానీ నీవే ప్రభు యొక్క అట్టి కృపాపాత్రుడవు కావున నాకంటెను శ్రేష్టతరుడవు. ఇది నీకును ఇతరులకును తెలియను. 43వ శ్లోకం. యై సర్వం తృణవత్యక్ష భక్త్యారాచ ప్రియం హరిం సర్వార్థసిద్ధయో లభ్య పాంగ్న దుష్టాపి నాతృత. మూలానువాదము. ఎవరు చక్కని సంపదను కూడా తృణము వలె త్యజించి కేవలం అనన్య భక్తితో ప్రియుడగు శ్రీహరిని ఆరాధించుచుందురో అట్టివారు ఆ ఆరాధనా ప్రభావం వలన అనుషంగికముగా లభించిన సర్వార్థ సిద్ధులను కూడా కన్నెత్తి అయినను చూడరు, ఆదరింపరు. టీకానువాదము. వైకుంఠవాసులకు భక్తులందరూ ఏ భక్తి ద్వారా శ్రీకృష్ణుని కృపాపాత్రలో అట్టి భక్తి యొక్క లక్షణములను యై శ్లోకము మొదలుకొని కమలా వరకు గల 6 శ్లోకములలో వివరించుచున్నారు. ముందుగా వైకుంఠవాసుల భక్తి యొక్క పరమ మహాత్యమును ప్రదర్శించుచు తదుపరి వైకుంఠమును పొందుటకు సాధనోత్కర్ష మహాత్యమును ప్రకటించుచున్నారు. ఎవరు భక్తితో ప్రియమగు శ్రీహరిని ఆరాధించుచున్నారో ఆ ఆరాధన నిమిత్తము సర్వ స్వార్థములను పరిత్యజించి అనగా ధర్మ అర్థాతులను అనిమాది సిద్ధులను ఇంకను సకల ప్రయోజనముల సిద్ధి స్వరూపముగు వైకుంఠ ఐశ్వర్యమును సైతము తృణము వలె త్యజించిరో ఆ హరి ఆరాధనా ప్రభావం వలన అనుషంగిక రూపమున లభించు సమస్త అర్థ సిద్ధులను పొంది కూడా ఎవరు వాటి వైపు చూడనైనా చూడక ఆదరింపరో స్వీకరింపరో అట్టి వైకుంఠ వాసుల శ్రేష్టత్వమును ఏమని చెప్పగలరు? హరే కృష్ణ మాతది. హరే కృష్ణ. త్యక్త స్వభిమానాయే సమస్త భయవర్జితః వైకుంఠం సచ్చిదానందనం గుణాతీతం పదం గతః. మూలానువాదము. వారు సకల అభిమానములను పరిత్యజించి నిర్భయము గుణాతీతము సచ్చిదానంద స్వరూపమునగు శ్రీ వైకుంఠ పదమును పొందిరి. టీకానువాదము. ఈ విధముగా వైకుంఠవాసులకు భక్తుల మహిమ విషయులు ముముక్షువులు ముక్తుల కంటేనూ అధిక మహత్తరమైనదని చెప్పి ఇప్పుడు శివుడు తన కంటేనూ వారి అధిక మహిమను వెల్లడించునన విషయమును త్యక్త ఇత్యాదులచే చెప్పుచున్నారు. వారు వైకుంఠమని చెప్పబడు పదమును పొందియున్నారని వివరించెను. ఇచ్చట పద అను శబ్దము మాయకమైనది కాదని గ్రహించవలెను. ఏలననగా అది సచ్చిదానంద దమయమైనది. ఈ గుణాతీతమగు వైకుంఠ పదము సంబంధమున శ్రీనారద పంచరాత్రములో శ్రీ బ్రహ్మ నారద సంవాదమున జితసూత్రములో చెప్పబడినది. వైకుంఠమను ఆ పరమపదము లేదా లోకము అప్రాకృత షడ్గుణ సంయుక్తమైనది, గుణత్రయము వర్ణితమైనది మరియు అది ఆ వైష్ణవులకు అప్రాప్యమైనదని అచ్చట వివరించిరి. ఇంకను నిత్యసిద్ధి పరికరవర్గముతో నిండిన పాంచకాలిక నిత్య తన్మయ సచ్చిదానంద మయమైనదిగగు ఆ
అప్రాకృత వైకుంఠమున సంబ సంబల్ సబ్- సభలు ప్రసాదములు ఉపమానములు వాపి కూప్ కూప తటాక వృక్షాదులచే సు సుమండితము సురగణముచే వందితము కోట్ల కొలది సూర్యుల కాంతి వంటి కాంతిచే ప్రకాశితము అని చెప్పబడినది. బ్రహ్మాండ పురాణములో కూడా ఆ వైకుంఠము అనంత గుణములకు నిలయము మహాతేజమయము ఆ వైష్ణవ అప్రత్యక్షము నిరుపమానము ఇంద్రియాతీతము పరమానందమయము అని చెప్పిరి. శ్రీ భాగవతములో శ్రీనారాయణుడు బ్రహ్మ యొక్క తపనమునకు ప్రతి చెందిన వాడే ఆయనకు సర్వోత్కృష్టమగు తన వైకుంఠధామమును చూపెను. ఆ వైకుంఠంలో క్లేశము భయములు లేవు. ఎవరికి ఆత్మదృష్టి లభించినదో అనగా స్వస్వరూప ప్రాప్తి నొందిన ముక్త పురుషులు సర్వదా ఆ వైకుంఠం లోకము వసించుచుందురు. దశమస్కందములో మహాకారుణ్యగుడు శ్రీకృష్ణ భగవానుడు గోపకులకు ప్రకృతికి అవలనున తన యొక్క వైకుంఠలోకమున దర్శింపజేసెను. ఆ లోకము వ్యాపకము అనగా అమర్చినము స్వప్రకాశముఖము భగవానుని కృపాయున్న ఎడల నిత్యము సమాహిత చిత్తముతో మునులు సమాధియందు దర్శించు ఆ సత్య జ్ఞాన అనంత బ్రహ్మస్వరూప ధామము దర్శనమగును. ఈ ధామము సత్యస్వరూపము కావున బ్రహ్మ అను శబ్దమును ప్రయోగించిరి. కాని ఆత్మరాములగు మున్నులు గుణాతీతులైనప్పటికీ కేవలం జ్ఞానచక్షుల ద్వారా వైకుంఠలోకమును దర్శించగలరే గాని దాని పొందలేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తత్ర ఏ సచ్చిదానందదేహః పరమ వైభవం సంప్రాప్తం సచ్చిదానందం హరేర్సార్ష్టిచ్చినాభజన్. మూలానువాదము. వైకుంఠలోకమున నివసించు నారదుడు హరే కృష్ణ నివసించు వారందరూ సచ్చిదానంద విగ్రహులు. వారు ఆ వైకుంఠమున నుండి సచ్చిదానందమయ పరమ వైభవస్య రూపుడగు శ్రీహరి యొక్క పార్షి అనగా ఐశ్వర్యముని పొందినప్పటికీ దానిని ఏ మాత్రము ఆదరింపరు. టీకానువాదము. ఆ వైకుంఠధామమునందు ఉన్న వారందరూ మూర్తిమంతులై ఉన్నను వారి దేహములు మాయికములు కావు నిత్యమైనవి. అందువలననే సచ్చిదానంద దేహ అని చెప్పిరి. ఈ విషయమును శ్రీమద్ భాగవతము 7వ స్కందములో 7వ స్కందము 1వ అధ్యాయము 34వ శ్లోకంలో శ్రీ యుధిష్ఠిరుని ప్రశ్నకు శ్రీ నారదుడు ఇట్లనెను. వైకుంఠ పురవాసులకు దేహేంద్రియములు లేవు కావున వారు ప్రాకృత దేహ విహీనులు. అందుకే వారు సచ్చిదానంద మూర్తులని స్పష్టమగుచున్నది. మరియు వైకుంఠ పురవాసులు అని చెప్పినందున వారికి శరీరములు ఉన్నవని గ్రహింపవలెను. కానీ దేహ ఇంద్రియాదులు లేనివి. ఇవి పరస్పరము విరుద్ధ వాక్యములుగా అగుపడుచున్నవి. కానీ దానికి సమాధానం ఏమనగా వారికి దేహము ఇంద్రియములు ఉన్నవి నిజమే, కానీ ప్రాకృతమైనవి కావు. సచ్చిదానందమయములని తెలియవలెను. ఈ విధముగా వారి స్వరూపము మహాత్యమును ఉల్లేఖించి తరువాత విభూతి మహత్యమును వివరించుచున్నారు.
వారు ఆ వైకుంఠధామమునందు సచ్చిదానందమయ పరమోత్కృష్ట వైభవమును కలిగి ఉన్నను వారు దానిని ఆధారముగా చూడరు. ఆ పరమ వైభవము ఎట్టిది అనగా సచ్చిదానందమయమైనది అనగా వారు కూడా శ్రీహరి వలనే సచ్చిదానందమును సచ్చిదానందమయ విగ్రహాలు కావున ప్రతి ఒక్కరూ అనంతకోటి బ్రహ్మాండములలోని సంపద అనాయాసముగా సంపూర్ణంగా లభించినప్పటికీ దాని పట్ల ఆదరమును చూపరు. అధికంగా చెప్పనేలా సచ్చిదానందమయ శ్రీహరి యొక్క సారూప్యమునందు కూడా దృష్టి నుంచరు. ఈ ప్రకారముగా వైకుంఠము యొక్క వైభవాదులు నిత్య సత్యములైనందు బ్రహ్మమని చెప్పబడినది. ఇచ్చట ఒక ప్రశ్న కలుగవచ్చును, బ్రహ్మమునందు వైచిత్ర్యము లేదు కదా, మరి అటువంటప్పుడు వైభవాదులు బ్రహ్మరూపం ఎట్లగును? ఆ వైభవము బ్రహ్మస్వరూపము నిర్వికారమైనను భగవచ్చక్తి విశేష కారణమున మధుర పరమ వైచిత్ర పొందినది. ఈ విషయము ముందు ముందు ఇంకను విపులముగా వివరింపబడను. అందువలన వైకుంఠము బ్రహ్మస్వరూపము మరియు వైకుంఠవాసులకు భక్తులు అచ్చటగల వస్తువులన్నీ విచిత్ర వైభవ స్వరూపమున విలసిల్లుచున్నవి. ఇంకను ఆ వైకుంఠ భక్తులు శ్రీహరి యొక్క సమాన ఐశ్వర్యమును అనగా సాష్టిని కూడా వరింపరు. హరే కృష్ణ మాతాజీ. అది కొంచెం చెప్పండి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అంటే వైకుంఠంలో అందరూ అది సచ్చిదానందం అంటే మనకు తెలుసు కదా, సత్తు చిత్తు ఆనందం ఆ స్వరూపాన్ని, అంటే ఈ సారిష్టి అంటే మనకు తెలుసు కదా, భగవంతునితో సమానమైనటువంటి రూపాన్ని కలిగి ఉండడం. కాబట్టి వైకుంఠ వాసులందరిలో మన ముందు కూడా చెప్పారు కదా ప్రభుజీ, వాళ్ళు అందరికీ చతుర్భుజులుగా ఉంటారు వైకుంఠ వాసులు అని. ఆ విధంగా భగవంతుని రూపాన్ని పొంది ఉంటారు. తర్వాత వాళ్ళకు శరీరం ఉన్నా కానీ ఇట్లా మన మాదిరిగా ఇంద్రియార్థాలతో ఉండేది కాదు. అది అంటే మనవి నశించిపోయేటివి. అంటే మనవి ఏమైతే వృద్ధి చెందుతాయి, పెరుగుతాయి, నశించిపోతాయి. వాళ్ళవి అలా కాదనమాట. సచ్చిత్ ఆనందం అంటే ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అదే మాతది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరేర్భక్త్యా పరం ప్రేత భక్తాన్ భక్తిచ్చ సర్వతః రక్ష్యంతో వర్తయంతచ్చ సచ్చరంతి యదృచ్ఛయా. మూలానువాదము. ఆ వైకుంఠ వాసులు కేవలము హరిభక్తి ద్వారానే ప్రీతి నందుచుందురు. అంతేగాక హరిభక్తిని, హరిభక్తులను రక్షించుట కొరకు, వృద్ధి చేయుట కొరకు ఇచ్ఛాపూర్వకముగా అనగా యథేచ్ఛగా సదా సర్వత్రా భ్రమణము చేయుచుందురు. టీకానువాదము. వైకుంఠ వాసులకు ఆ భక్తులందరూ శ్రీహరి యొక్క సారూప్యమును గాని, ఆయనతో సమానమగు ఐశ్వర్యమును గాని ఆదరింపరు. ఎరననినా దానికి కారణమును ఈ శ్లోకంలో చెప్పుచున్నారు. వారు కేవలము హరిభక్తి ద్వారానే పరమ సంతోషమును పొందుచున్నారు. భగవానుడే స్వయముగా నిట్లు చెప్పాను. 11వ స్కందం 14వ అధ్యాయం 13వ శ్లోకం. నా భక్తుల వద్ద సర్వ జగత్తు సుఖమయ రూపమున భాసిల్లును. అందువలన హరిభక్తుల అనగా ఎవరు భజనలో కొలదిగానైనను ప్రవృత్తులైరో అట్టివారు భక్తి నిష్ట ద్వారా సహజముగానే సర్వసిద్ధులు కలుగును. ఇంకను వైకుంఠ పార్షద గణము హరిభక్తిని, హరిభక్తులను రక్షణ వర్ధనముల కొరకు యదృచ్ఛ క్రమమున సర్వదా అంతటా విచారణ చేయుచుందురు. ఇచ్చట హరిభక్తులను రక్షించుటకై అనగా వారిని ప్రమాదవశాత్తు పతితులు కాకుండగను అనగా సాంసారికుల వలె ఆసక్తులు కాకుండగను యమశాసన భయము నుండి రక్షించుట అని గ్రహింపవలెను. హరిభక్తిని వృద్ధి చేయుటకై అనగా
సాధువుల గోత్ర వృద్ధి ద్వారానే భక్తి యొక్క మహావైభవమును విస్తరింపజేయుటయని భావము. ఇక హరిభక్తిని రక్షించు నిమిత్తము అనగా ఈ జగత్తులో భక్తజనుల భక్తికి విఘ్నములైన కర్మ జ్ఞానాదుల వైపు పరుగిడకుండగా రక్షించుట అని గ్రహింపవలెను. ఈ ప్రకారముగా వైకుంఠవాసులు హరిభక్తిని అభివృద్ధి చేయుట, వాటి అనగా అభక్తి యొక్క ఉద్దీపనం చేయుట యందు స్వేచ్ఛగా సదా సర్వత్రా భ్రమణము చేయుచుందురు. యథేచ్ఛగా అనగా కర్మబంధనము లేనివారు కావున వారు సర్వత్రా అప్రతిహత గతి విశిష్టులు. అనగా బద్ధజీవులు ఏ విధముగా కర్మ పరతంత్రులైన కారణమున సర్వత్రా విచారణము చేయు సమర్థులో ఆ విధముగా వైకుంఠవాసులు కర్మాధీనులు కారని అందువలననే వారు సర్వత్రా విచరణ చేయగలరని భావము. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ వైకుంఠవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ భగవంతునితో యొక్క అదే రూపాన్ని పొందినప్పటికి కూడా వాళ్ళకు దాంట్లో తీయదనాన్ని ఏం వాళ్ళు ఆస్వాదించరు. అదేం పెద్ద గొప్ప అని కూడా వాళ్ళు అనుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏమంటే హరిభక్తిని ప్రచారం చేయట, తర్వాత హరిభక్తులను వాళ్ళని రక్షించడము, తర్వాత ఇంకా భక్తిలో ఉండి మళ్ళీ వాళ్ళు కొంతమంది ఏమన్నా మళ్ళీ కర్మబంధాల్లో పడిపోకుండా వాళ్ళను కాపాడడం, ఉండే భక్తుల్ని కాపాడడం, మళ్ళీ కొత్తగా భక్తుల్ని తయారు చేయడం. ఇదే అన్నమాట. ముక్తామప సంతీవ వైకుంఠే సతతం భ్రభుం భజంతః పక్షి వృక్షాది రూపైర్వివిధ సేవయా కమలాల్యమాణాంఘ్రీ కమలం మోత్తవర్ధనం సంపశ్యంతో హరిం సాక్షా ధ్రమంతే సహతేనయే. మూల అనువాదము. ఆ వైకుంఠ లోకమున పశు పక్షి వృక్షాదులు కూడా వివిధ సేవల ద్వారా నిరంతరము శ్రీహరిని భజించుచుండును. అవి ఆయా రూపములను ధరించి ముక్త పురుషులను సైతము ఉపహాస్యము చేయుచున్నవి. ఏలననగా అవి ఆనంద వర్తకములు. లక్ష్మీదేవిచే లాలింపబడునట్టి పద కమలములగు శ్రీహరిని సాక్షాత్తుగా దర్శించుచు వానితో కూడి క్రీడించు భాగ్యము కలిగి ఉన్నవి. అంటే ఇక్కడ ఉండి ముక్తి కోసం ఎంతో మంది తపస్సు చేస్తుంటారు ముక్త పురుషులు. అలాంటి వాళ్ళను కూడా ఇవి పరిహసించేటట్లు అక్కడ ఉండేటువంటి పశు పక్షాదులు వృక్షాలు కూడా భగవంతుని యొక్క సతతం భగవంతుని యొక్క పాదపద్మాలను స్మరిస్తూ ఉంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. టీకానువాదము. ఇచట ఒక ప్రశ్న ఉదయించవచ్చును. అదేమనినా, ఇటువంటి వైకుంఠము మరియు వైకుంఠవాసులు సచ్చిదానందమయమైన ఎడల ఆ వైకుంఠమునందు తామసయోని జాతులకు తిరియక్ స్థావరాదులు ఉండుట ఎట్లు సంభవము? అట్లే తృతీయ స్కందమున 3.15, 18, 19లో వైకుంఠమును వర్ణించుచు ఆ వైకుంఠములో పావురములు, కోకిలలు, సారసములు, చక్రవాకములు, శుకములు, తిత్తిరములు, మయూరములు, నీటికోళ్ళు మున్నగు పక్షులన్నీయును కోలాహలమునాపి క్షణకాలము నిశ్శబ్దము అయినవి. కారణమేమనగా ఆ పక్షులు హరికథా శ్రవణమునందు ఎంతటి ఆనందమును పొందుననగా భ్రమరముల గంజనమును చేయని ఆరంభించగానే అవి హరికథను ఆలపించుచున్నవి అనుకుని హరే కృష్ణ నిశ్శబ్దమగుచున్నవి. అంతేకాక శ్రీ భగవానుడు తులసిచే
విభూషితుడై దానిని ఆదరించుటను చూచి మందార, పారిజాత, కుంద, కురవక, చంపక, పున్నాగ, నాగకేశర, వకుల, ఉత్పల, కమల మున్నగు కుసుములు సహజముగానే తాము సాగంధయుక్తమైనప్పటికీ తులసి యొక్క తపస్సునే పరిపరి విధముల కొనియాడుచుండును. కావున పై ప్రశ్నకు సమాధానమును ముక్త అనుశ్లోకములలో వివరించుచున్నారు. అటువంటి విచిత్ర భజన మహాసుఖమును విడచి ఎవరు తద్విరుద్ధము తుచ్చమునగు ముక్తిని వాంఛింతురో అట్టి ముక్త పురుషులను ఉపహాసము చేయుచు వైకుంఠారాధామమందలి పశు, పక్షి, వృక్షాదులను ఆ నీచ యోసులందు జన్మించి తమ తమ సేవల ద్వారా నిరంతరము శ్రీహరిని అర్చించుచుండును. వాస్తవమునకు భగవద్భక్తులు దీనవత్సలురు, భక్తి రసమున నిమగ్నులు కావున భగవతత్వము తెలియని అన్యులను ఎవరిని ఎన్నడును ఏ విధముగాను అపహాస్యము చేయరు. ఆ పశుపక్షాదులు తామస యోనుల వలె రూపమును ధరించుట, ఆయా రూపములతో మహా విచిత్రములకు భగవత్ సేవను చేయుచు ఆనందమును పొందుట, ఈ రెండు కార్యముల ద్వారా అవి ముక్త పురుషులను ఉపహాసము చేయుచున్నట్టులా అగుపించుచున్నదే కాని నిజముగా అట్లు కాదు. ఇది కేవలం ఉత్ప్రేక్షాలంకారము మాత్రమే. విశేషముగా మన వంటి వారలము అత్యంత భాగ్యోదయముచే గాని భగవంతుని దర్శించలేము. కానీ అవి ఆ శ్రీహరిని సాక్షాత్ దర్శనము చేయుటే కాక వానితో క్రీడించుచున్నవి కూడా. ఇచట సంపశ్యంత అను క్రియాపదము ద్వారా వర్తమాన కాలమును కూడా జరుగుచున్నది అని చెప్పుట వలన అవి దర్శనమే కాక సాక్షాత్తుగా విహరించుచున్నవి కూడా అని సూచించబడినది. సారాంశమేమనగా వైకుంఠమునందు గల పశు, పక్షి, వృక్షాదులు నిరంతరము శ్రీ హరి భగవానుని దర్శించుచు ఆయనతో విహరించుచున్నవని గ్రహించవలను. మరియు ముక్త పురుషులు వానిని ధ్యాన నేత్రములతోనే దర్శించగలరు. అనగా ధ్యానములో తప్ప సాక్షాత్తుగా దర్శించలేరని అర్థము. కావున వారి కంటేను వైకుంఠమున గల పశుపక్షాదులు లోక దృష్టిలో తామస జీవుల వలె కనపడినను ముక్త పురుషుల కంటేను పరమశ్రేష్టము. శ్రీకృష్ణుని అధికతర కృపాభాజనమునని తెలియవలేను. చదవాలన్నా టైం అయింది. హరే కృష్ణ మంత్రి చాలేను మరి. హరే కృష్ణ. హరే కృష్ణ. భాగవతామృతకి జయ శ్రీల సనాతన గోస్వామికి జయ. హరే కృష్ణ. జపం చేస్తారు మాత ఎవరన్నా? హరే కృష్ణ. నమామో విష్ణుపదాయ కృష్ణపురుషాయ పుత్రేశమితి భక్తి వ్యాస్తీర్థ స్వామినిత్యనామని నమామో విష్ణుపదాయ పురుషాయ క్షమితి ఉత్తి సాత్వదామోదర స్వామినిత్యనామం సత్వక్తమనమది పూర్వకాయ ప్రపాదరస్పాన్ ప్రచాన్యతాయ నమామో విష్ణుపదాయ కృష్ణపురుషాయ పుత్రేశమితి భక్తి వేదాంత స్వామినిత్యనామని నమస్తే సరస్వతి గౌరవాన్ కృష్ణ నిర్విశేష శూన్యవాది ప్రాచ్యత సిద్ధార్థ నిత్య కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే రామ రామ హరే
Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Krishna Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Krishna Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Rama Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, 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 Hare Hare, Hare Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Rama, Hare
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय हरे कृष्ण महामंत्र जय जय श्रील प्रभुपाद। हरे कृष्ण धर्म से हर नाम संकीर्तन महा एक जय हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, माधव प्रभु जी।